నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ కొన్ని వస్తువులు అనేవి రీస్టాక్ చేశానండి. చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు అనమాట. అందుకని మళ్ళీ మా కోసం తెప్పించండి అక్క అని అడుగుతున్నారు. అందుకని మళ్ళీ కొన్ని అనేవి ఐటమ్స్ రీస్టాక్ చేశానండి. అవేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఇవే కాకుండా మన ఛానల్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వారాహిదేవి కిట్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేశాను. చాలా మంది తీసుకున్నారు. నేను అసలు అనుకోలేదు అంత ఎక్కువ మంది తీసుకుంటారని. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను ఏం తెప్పించానని చెప్పి మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి గోమతి చక్రం చెట్లు అండి. ఈ చెట్లు అనేవి ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేశాను. ఈ గోమతి చక్రం చెట్లు లాస్ట్ టైం తెప్పించానండి. చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. అవన్నీ అయిపోయాయి అనమాట. అక్క మళ్ళీ మాకు వస్తే చెప్పండి అక్క అని అడిగారు. అందుకని మళ్ళీ అవి తీసుకొచ్చాను. అయితే ఈ గోమతి చక్రం చెట్లు ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం మనకు పరిపూర్ణంగా కలుగుతుందండి. ఇక మనకు వచ్చేది ఆషాఢ మాసం, తర్వాత శ్రావణ మాసం. ఈ సమయంలో మనం ఈ గోమతి చక్రం చెట్లు గనక మనం ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి పరిపూర్ణంగా మనల్ని అనుగ్రహిస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపాలుగా మనకు చెప్పబడింది. అయితే ఇందులో చాలా వరకు కొన్ని అయితే మాత్రం ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందండి. ఎందుకు అంటే ఉమాస్ క్యూట్ హోమ్ అనే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో నేను ఫస్ట్ అప్డేట్ చేస్తాను అనమాట. ఏమైనా రీస్టాక్ చేసినా, ఏమైనా కొత్త ఐటమ్స్ పెట్టినా కూడా అక్కడ చూసి వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటారు. అయితే ఇప్పుడు నేను కొన్ని మిగిలిన్నాయి. అవి ఏంటేంటి ఉంటాయి మన ఛానల్లో అని చెప్పడం ఉద్దేశం అనమాట. ఇది చూపించడానికి గల కారణం, ఇందులో హాఫ్ అయ్యాయి, హాఫ్ అనేవి ఇంకా ఉన్నాయి. కావాలంటే వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ ఇవి రీస్టాక్ చేస్తానా చేయనా అనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే ఆల్రెడీ తెప్పించేసాను చాలా వరకు ఐటమ్స్ శ్రావణ మాసంకి, వారాహిదేవికి. అందుకనమాట. ఇది వచ్చేసి గోమతి చక్రం చెట్టు అండి. ఇవి ఎంత అంటే మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి రేట్స్. ఎప్పుడు కూడా పూజా సామాగ్రి ఐటమ్స్ ఆ సీజన్ బట్టి వాటి యొక్క రేట్స్ పెరగడం లేదు అంటే తగ్గడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాదండి, పసుపు కుంకుమ మొదలుకొని ప్రతి పూజా సామాగ్రి ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు, అలాగే శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, దేవి నవరాత్రులు, అలాగే కార్తీక మాసం, ఇవన్నీ కూడా మనకి రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే నేను ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఫస్ట్ టైం తెప్పించిన దానికి ఇప్పటికి రేట్స్ అనేవి డిఫర్ ఉన్నాయి. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టాను మీకు అనమాట. ఏంటి సార్ లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అంటే, లేదమ్మా సీజన్ కదా, ఇప్పుడు ఇలాగే ఉంటాయి రేట్స్, మళ్ళీ ఇంకా కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇప్పుడే తీసుకోండి అన్నారు. అందుకని తెప్పించాను అనమాట. ఇవి గోమతి చక్రం చెట్లు. ఇక తర్వాత వచ్చేసి గుర్రపు నాడ అండి. ఈ గుర్రపు నాడ కూడా చాలా మంది తీసుకున్నారు, అయిపోయాయి అనమాట. మళ్ళీ కావాలక్క అని అడుగుతున్నారని చెప్పేసి గుర్రపు నాడ తెప్పించాను. ఈ గుర్రపు నాడ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాలు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ గుర్రపు నాడ పెట్టుకోవడం వల్ల శని దోషాలు, శని ప్రభావాలు మన మీద తగ్గుముఖం పడతాయి అనమాట. ఇవి గుర్రపు నాడ మళ్ళీ రీస్టాక్ చేసాను. ఇందులో కూడా కొన్ని అయిపోయాయండి ఆల్రెడీ. ఇక తర్వాత ఇవి వచ్చేసి గోమతి చక్రం పెండెంట్స్ అండి. ఎన్ని తెప్పించానో అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇంకో 2-3 ఉన్నాయి. మళ్ళీ తెప్పించడం అవుతుందో లేదో అని చెప్పేసి ఇప్పుడు తీసేసుకున్నాను అనమాట. ఈ గోమతి చక్రం పెండెంట్స్ చిన్న పెద్ద ఎవరైనా సరే, ఆడ మగ ఎవరైనా వేసుకోవచ్చండి. వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి కన్ను దృష్టి తగలదు. అలాగే లక్ష్మీ కటాక్షం, వ్యాపారస్తులైతే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారనమాట ఈ గోమతి చక్రం పెండెంట్స్. అయితే ఇవి సిల్వర్ కోటెడ్ అండి. ఇవి పెండెంట్స్ కి మీకు సిల్వర్ కోటెడ్ అనమాట. వీటిని మీరు నల్ల దారంతో కానీ, ఎరుపు దారంతో కానీ మీరు వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర సిల్వర్ చైన్ ఉన్నా సిల్వర్ చైన్లో వేసుకోవచ్చు. తాళి చైన్లో వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. లేదు మాకు అలాగ ఇష్టం లేదంటే వేరే సపరేట్గా తాడు కట్టి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. అయితే వీటికి నియమాలు ఉంటాయా అని అడుగుతున్నారండి. గోమతి చక్రం దానికి ఎలాంటి నియమాలు ఉండవు. చిన్నపిల్లలు మగవాళ్ళు అయితే నియమాలు ఉండవు. ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ టైంలో ఉంటారు కదా, ఆ టైం మనకు వచ్చిందని తెలియగానే తీసేసి చక్కగా ఒక గిన్నెలో నీళ్లు వేసేసి అందులో వేసేయండి. ఆ తర్వాత 3rd డే స్నానం అయిన తర్వాత పసుపు నీళ్ళల్లో ఒకసారి మనం కడిగి పాలతో శుద్ధి చేసి మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇక తర్వాత ఇవి వచ్చేసి కీర్తి ముక్కుడు అండి.
కీర్తిముఖుడు కూడా నేను లాస్ట్ టైం చాలా తెప్పించాను. ఫస్ట్ టైం తెప్పించాను అయిపోయి, మళ్ళీ సెకండ్ టైం తెప్పించాను అయిపోయి, థర్డ్ టైం అండి. ఇది ఏంటి అని అడుగుతున్నారు. మెటల్ బ్రాస్ అండి ఇది మనకి, అంటే ఇందులో కాపర్ కూడా మనకి మిక్స్ అవుతుంది. ఇది మెటలే, ఇంకా అంతకన్నా ఏం కాదు. అయితే మనం రాక్షసుడి బొమ్మ దిష్టి తగలకుండా చూస్తాం కదా, అదైతే కాదండి. ఇది వచ్చేసి కీర్తిముఖుడు. దీని గురించి కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ పైన వినాయకుడు ఉంటారు, పైన మనకి ఆదిశేషుడు ఉంటారనమాట అండి. ఇది కీర్తిముఖుడు. ఇది మన ఇంటి సింహద్వారం బయట వైపు పైన పెట్టుకుంటే ఇన్ని లాభాలు కాదండి, నేను చెప్పింది కాదండి, పెద్ద పెద్ద పండితులే చెప్పిన విషయం ఇది. నరఘోష, నరపీడ, నరబాధ ఇలాంటివన్నీ కూడా మనకి సమస్యలు, అలాగే ఇంట్లోకి వచ్చిన వారి చెడు దృష్టి అంతా కూడా కీర్తిముఖుడు తినేస్తాడనమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా హరించుకుపోతుంది అనమాట. అంత శక్తివంతం ఈ కీర్తిముఖుడు. ఇవండి ఈసారి రీస్టాక్ చేసినవి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తెప్పించాను, అవి కొన్ని నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తానండి. ఇందులో మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. అయితే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. కొంతమంది అడుగుతున్నారు కాకినాడ పంపిస్తారా అక్క, హైదరాబాద్ పంపిస్తారా, ఇక్కడ పంపిస్తారా, ఎక్కడికైనా వెళ్తుందండి. ఎందుకంటే నేను చూస్ చేసుకుంది పోస్టల్ సర్వీస్ అండి, ది బెస్ట్ అనమాట. మూలకి వెళ్తుంది, అలాగే మన కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి మన షిప్పింగ్, అలాగే డిటిడిసి కొరియర్, వేరే అదర్ ఆప్షన్స్ మీరు ఒకసారి చెక్ చేయండి, చాలా తక్కువ ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఈ యొక్క పూజా ఐటమ్స్కి ఇంకొక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వేరే అమెజాన్, ఫ్లిప్కార్ట్, వేరే ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఒక్కొక్క ఐటమ్కి సపరేట్గా మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు ఈ గోమతి చక్రం తీసుకున్నామంటే దీనికి సపరేట్ షిప్పింగ్ ఛార్జ్, అలాగే గుర్రపునాడ తీసుకుంటే దీనికి సపరేట్, కీర్తిముఖుడు తీసుకుంటే దీనికి సపరేట్, అలాగే ఇవేమైనా తీసుకుంటే దీనికి సపరేట్. కానీ మన ఛానల్లో 10 ఐటమ్స్ మీరు తీసుకుంటే సేమ్ షిప్పింగ్ ఛార్జే పడుతుందండి. ఆ తర్వాత మీకు ఒక్కొక్క 5 ఐటమ్స్కి 20 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అంతే. మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి, నేను అనేది పంపిస్తాను అనమాట. అలాగే మనకి పసుపు కుంకుమ నేనే స్వయంగా ఆడించిందండి. అలాగే గోరోజనం కుంకుమ, దైవాకర్షణ పసుపు నేను అసలు ఊహించలేదు. కొంతమంది అడిగారు, ఎప్పుడో చూసి సరే అని పెట్టాను. పెడితే ఎంత గోరోజనం కుంకుమ అవ్వచ్చు, దైవాకర్షణ పసుపు తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ షేర్ చేశారండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పసుపు కుంకుమ కూడా ఓన్లీ పసుపు కొమ్ములతోటే పసుపు అండి. ఆ పసుపు కుంకుమతో మీరు స్వామి అమ్మవార్లకి అర్చన చేసి చూడండి, మీ ఫలితం ఎలా ఉంటుందో నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంత ప్యూర్ అనమాట అవి. అది కూడా ఏదో ఒక రోజు ఆడించేసి ఏదో ఒక రోజు తెచ్చేసి బిజినెస్సే కదా, అమ్మేదే కదా అని నేను ఆలోచించలేదండి. నేను ఒక మంచి రోజు చూసుకొని తెచ్చి, మంచి రోజు చూసి ఆడించి అప్పుడు ప్యాక్ చేస్తానండి. ఎంతో శుద్ధబద్ధంగా ఉండి మాత్రమే వాటిని నేను ఆడిస్తానన్నమాట. అలాగే తీసుకురావడం కానీ మంచి రోజు చూసి మంచి సమయంలో తెస్తాను. అలాగే ఈ మధ్య సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి కూడా మన పసుపు కుంకుమ అందిస్తే వెంటనే వాళ్ళు కుంకుమని తీసి అందరికీ బొట్టు పెట్టుకోవడానికి ఆ ప్లేట్లో వేసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించిందండి. నేను ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా మన ఛానల్లో ఉండే పసుపు కుంకుమని పట్టుకొని వెళ్తూ ఉంటాను అనమాట. అక్కడ అమ్మవారికి సమర్పించి నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఉంటానండి. అదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరూ యూజ్ఫుల్గా ఉంది అని చెప్పే వీడియోతో తప్పకుండా వస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకా శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఆ పూజ ఐటమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి పూజా రెమెడీస్తో పాటు పూజ